హాయ్ ఫ్రెండ్స్, హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాంట్లో ఫస్ట్ ఏంటంటే జాబ్స్. మీకు నచ్చిన స్కిల్ ఏదైనా వచ్చా, ఫోటోషాప్ వచ్చా, ఎడిటింగ్ వచ్చా, లేకపోతే ఫోటోలు బాగా తీయగలుగుతారా? సో ఇవన్నీ స్కిల్స్ అనమాట. లేదు మీకు కోడింగ్ వచ్చా, ఐటీ సెక్టర్లోకి వెళ్ళచ్చు. సో ఇవన్నీ కూడా స్కిల్ ఉంటే చాలు, మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, మీ స్కిల్లే ఇన్వెస్ట్మెంట్. సెకండ్, ఏజెంట్స్ అంటే ఎలాంటి ఏజెంట్స్? ఇన్సూరెన్స్ ఏజెంటు, రియల్ ఎస్టేట్ ఏజెంటు, వీళ్ళిద్దరికీ కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది, కానీ మంచి సర్కిల్ ఉంటేనే ఇవి వర్కౌట్ అవుతాయి. అరే రియల్ ఎస్టేట్ ఏజెంటు, ఇన్సూరెన్స్ ఏజెంటు అని చెప్పేసి మనం జాయిన్ అయిపోయి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కదా జాయిన్ అయిపోదాం అనుకొని జాయిన్ అయిపోయారనుకోండి, తొందరపడి జాయిన్ అయితే మాత్రం మీకు 10 మంది సర్కిల్ ఉన్నారు అంటే 10 మంది అయిపోయిన తర్వాత మీకు తర్వాత సర్కిల్ ఉండదు. రెఫరెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి? ఫ్రెండ్ ఇలా రెఫరెన్స్ అనేది చేయగలిగే సర్కిల్ ఉంటేనే చేయండి. లేదు మీకు ఒక 50 మెంబర్స్ మంచిగా క్లోజ్గా ఉన్నారా, లేదు 30 మెంబర్స్ ఉన్నారా, గో ఆన్, అంతే. దాంట్లో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేసుకుంటూ కూడా మీరు రియల్ ఎస్టేట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు? జస్ట్ లైక్ ఒక మాట అడుగుతాం, అరే ఒక ప్లాట్ ఉందిరా తీసుకుంటావా? కమిషన్ బేస్డ్ అనమాట. ఈ ఏజెంట్స్ అనేది కమిషన్ బేస్డ్. అలానే అఫిలియేట్ మార్కెటింగ్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనము అఫిలియేట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ప్రోడక్ట్, ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్ ఉంది, మీరు కొనాలనుకుంటున్నారు, నేను ఒక ఫోన్ గురించి చెప్తున్నా ఈ వీడియోలో. ఈ ఫోన్ గురించి చెప్పేటప్పుడు మీరు కొనాలి అనుకుంటారు, నేనేం చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తీసుకోండి అని చెప్తాను. ఆ లింక్ ప్రొవైడ్ చేసేదానికి నేను డైరెక్ట్ మీ ఫ్లిప్కార్ట్ అఫీషియల్లోకి వెళ్తుంది, లేదా అమెజాన్ అఫీషియల్ ప్రోడక్ట్ దగ్గరికే తీసుకెళ్తాను. బట్ కానీ ఆ ప్రోడక్ట్ మీరు కొన్నారు అంటే నాకు ఇంత అని కమిషన్ వస్తుంది అనమాట. డిపెండ్స్ అపాన్ ప్రోడక్ట్. ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఒకలాగా, క్లాతింగ్ అయితే ఒకలాగా, మొబైల్స్ అయితే ఒకలాగా, ఎలక్ట్రానిక్ డివైజెస్ అయితే ఒకలాగా, స్మార్ట్ వాచ్ అయితే ఒకలాగా, ఇలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద మనకి కమిషన్ అనేది వస్తుంది. సో లేదు మీ ఫ్రెండ్కే మీరు రెఫర్ చేయొచ్చు కూడా. కానీ ఇది కూడా మనకి మంచి సర్కిల్ ఉంటేనే, లేదు ఫేస్బుక్ పేజు, లేదా ఇన్స్టా, లేదు యూట్యూబ్ ఛానల్స్లో మంచి రీచ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అఫిలియేట్ అకౌంట్ అనేది మనకి పనికొస్తుంది. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలానే కమిషన్ బేస్డ్ మార్కెటింగ్, ఫోర్త్ వన్. కమిషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ ఉంది, ఒక షాప్ కీపర్ ఉన్నాడు, లేదు శారీ షాప్ ఒక ఆమె ఉంది. సో వీళ్ళు ఎవరైనా కానీ, ముఖ్యంగా లేడీస్ కోసం చెప్తున్నాను. సో కమిషన్ బేస్డ్. ఇప్పుడు ప్రోడక్ట్ మీకు ఇప్పుడు 150 అండి, ఇది ఒక సెల్లర్ ఉందనుకుందాం, సెల్లరు 150 చెప్తుంది. ఒక శారీనో లేకపోతే డ్రెస్సో ఏదైనా కానీ, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 150 చెప్పింది. అమ్మ నువ్వు 200 తీసుకో, 200 చెప్పు, 150కి నాకు ఇచ్చేయి, 50 రూపీస్ నువ్వు తీసుకో అంటారనమాట. సో ఇది కమిషన్ బేస్డ్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా. ఈ మామూలుగా షర్ట్స్ కానీ ఇవి కూడా మనము ఇలానే సేల్ చేసుకోవచ్చు. కమిషన్ బేస్డ్ మార్కెటింగ్లో ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఏంటి? లైక్ డైలీ యూసేజెస్, ఇవన్నీ కూడా మార్కెటింగ్కి ఎవరికైతే మనం మార్కెటింగ్ చేసి పెడతామో అప్పుడు మనకి కమిషన్ బేస్డ్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్, 4-వీలర్ 2-వీలర్ సెకండ్ హ్యాండ్ సేల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలిసిన బైక్ ఒకటి ఉంది, ఆ బైక్ని వేరే ఫ్రెండ్కి రెఫర్ చేశాను, లేదు వేరే థర్డ్ పర్సన్కి రెఫర్ చేశాను, వాడిని బయ్యర్ని ఒప్పించి మా ఫ్రెండ్ దగ్గర ఉన్న బైక్ని నేను సెల్ చేసి పెట్టాను. సెల్ చేయడం వల్ల నాకు 10,000కి 500 రూపీస్ కమిషన్ తీసుకుంటాను. సో ఇలా 50,000 బైక్ వాల్యూ అయితే నా కమిషన్ ఎంత? లేదు 1 lakh బైక్ అమ్మేశాను, నా కమిషన్ ఎంత? లేదు 1,000 రూపీస్కి 10,000కి 500 వేసుకున్నా నాకు మంచి కమిషనే వస్తుంది. సో అలానే 4-వీలర్స్ కూడా మీరు గమనించే ఉంటారు, కొట్టి చూడండి ఆటోమొబైల్స్లో 4-వీలర్స్ వాళ్ళు నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణలో ఒక్క కార్ అమ్మితే 10,000 కమిషన్ తీసుకుంటున్నారు. సో థింక్ అబౌట్ ఇట్. అలానే 6th, యూట్యూబ్ ఛానల్ పేజెస్ లేదా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ చేయడం. మెయిన్ ప్రమోషన్ అంటే ఏంటి? ఇది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్, మనకేం లేదు. మనకి ఏంటంటే మంచి ఫాలోయింగ్ ఉండాలి. ఫాలోయింగ్ ఉంటే ఈజీగా మనకి ప్రమోటర్స్ అనేవాళ్ళు మన దగ్గరికి వస్తారు. మా ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి, లేదా మా పేజ్ని ప్రమోట్ చేయండి,
మీరు ఎంత తీసుకుంటారు, మా పేజ్ని ప్రమోట్ చేస్తే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు లైక్ ఎనీ మార్కెటింగ్, ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎవ్వరు మార్కెటింగ్ చేయట్లేదండి. ఐ మీన్ పబ్లిక్గా ఏది పాంప్లెట్స్ పంచి బ్యానర్లు కట్టి ఎవరు చేయట్లేదు. అంతా కూడా డిజిటల్ మార్కెటింగే చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్నే యూస్ చేస్తున్నారు. సో మీరు కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంటే డెవలప్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచిగా మీకు ఇవి ఎప్పుడైనా సరే యూజ్ అవుతాయి. అలానే 7th, కార్ ఇన్సూరెన్స్ అండ్ బైక్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. సో కార్కి ఇన్సూరెన్స్ చేయిస్తే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్ట్ టైంగా కూడా తీసుకోవచ్చు స్టూడెంట్స్కి. ఎందుకంటే కార్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, మామూలుగా మనము ఫోన్పేలోనో లేకపోతే జీపేలోనో మనకి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ కానీ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి బైక్ వాళ్ళని నెక్స్ట్ కార్ వాళ్ళని తీసుకొని వాళ్ళతో మాట్లాడి మనం చేయిస్తే మంచి కమిషన్ వస్తుంది. సో దీనికి థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఏజెంట్స్ మనకి పెట్రోల్ బంక్ దగ్గర స్టాల్స్ పెట్టుకొని కనపడుతూనే ఉంటారు అప్పుడప్పుడు. లేదా కొంతమంది ఇన్సూరెన్స్ తీసుకోండి సార్ అని చెప్తూనే ఉంటారు. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇంపార్టెంట్. కార్ ఇన్సూరెన్స్ కానీ బైక్ ఇన్సూరెన్స్ కానీ ఇది కూడా మంచి కమిషనే వస్తూ ఉంటుంది. అంటే ప్రైసింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది, బట్ కానీ మనకు కమిషన్ వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ 7 థింగ్స్ అన్నీ కూడా మనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఇన్కమ్స్. సో దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.